మీరు నిజాలు దాచినా తాము బయటకు తీస్తాం. చూసినా చేసిన పనిని చెప్పడానికి ఎందుకంత భయం? మూడో రోజు విచారణలో భాగంగా ఇంజనీర్లకు కాళేశ్వరం కమిషన్ చీఫ్ సంధించిన ప్రశ్నలవి. కాళేశ్వరం కమిషన్ విచారణ గత 3 రోజులుగా హాట్ గా జరిగింది. అన్నారం సుందేళ్ల బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఫీల్డ్ లో పనిచేసిన 15 మంది ఇంజనీర్లు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ ఇంజనీర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫిడవిట్ లో చేర్చిన అంశాలు ఫీల్డ్ లో కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నిజాలను దాచి బైపాస్ చేసే ప్రయత్నం చేస్తే తాను స్వయంగా చర్యలు తీసుకుంటారని కమిషన్ చైర్మన్ ఘోష్ వార్నింగ్ ఇచ్చారు. మీరు నిజాలు దాచినా బైపాస్ చేసినా ఎలా బయటకు తీయాలో తనకు తెలుసన్నారు. డెడికేషన్ తో పనిచేస్తే బ్లాకులు ఎందుకు కొట్టుకుపోయాయని కమిషన్ చైర్మన్ ఇంజనీర్లను ప్రశ్నించారు. ఇక బ్యారేజీల స్థలాల ఎంపిక విషయంలో కీలక విషయాలను హైడ్రాలజీ ఇంజనీర్లు కమిషన్ కు చెప్పారు. బ్యారేజీల స్థలాల విషయంలో భూసార టెస్టుల నివేదికలు పూర్తి కాకముందే బ్యారేజీల నిర్మాణాలు మొదలుపెట్టినట్లు కమిషన్ ముందు హైడ్రాలజీ ఇంజనీర్లు అంగీకరించారు. 3 బ్యారేజీల వద్ద ఫీల్డ్ లో పనిచేసిన ఇంజనీర్ల విచారణ ముగిసింది. ఇప్పటి వరకు దాదాపు 90 మంది ఇంజనీర్లను కమిషన్ విచారించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి మొదలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో పాటు చీఫ్ ఇంజనీర్ వరకు స్వయంగా కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారించారు. మళ్లీ సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఇంజనీర్ల విచారణ అంకం ముగిసింది. మళ్లీ సోమవారం నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కానుంది. ఈ దఫా ఐఏఎస్ అధికారులను విచారించనున్నారు.